నమస్తే. సో, చాలా డేస్ తర్వాతయితే నేను వ్లాగ్ చేస్తున్నాను. సో, ఈ వ్లాగ్ ఏంటంటే వరలక్ష్మి వ్రతం మేమెలా చేసుకున్నామో మీతో షేర్ చేస్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వెరీ హ్యాపీ వరలక్ష్మి పూజ అండి. సో, ఇప్పుడైతే నేను, బావ, కుక్కీ బేబీ వచ్చామనమాట. పూజ సామాన్లన్నీ తీసుకోవడానికి. ఇంకా ఇది అంటే ఫెస్టివల్ ముందు రోజనమాట. చూసారు కదా ఎంత రష్ ఉందో. సో, ఆల్మోస్ట్ చాలామంది కొనేసి వెళ్ళిపోయారు. ఇంకా చాలామంది వస్తున్నారు కూడా. సో, మా అక్కయితే ఇప్పుడు ఇంట్లోనే చాలా చాలా పనులు చేస్తుంది. అంటే పూజ సామాన్లన్నీ ఒక దగ్గర పెట్టేసుకుంటుంది. ఎందుకంటే మార్నింగ్ అవ్వదు కదా. సో, అందుకనేసి స్నానం అయితే చేసేసి ఇంకా ఇల్లు క్లీనింగ్, మాపింగ్ ఇంకా అన్నీ చేసుకుంటుందనమాట. ఇల్లు తుడవడం అవన్నీ కూడా చేస్తుంది. సో, అందుకనే రాలేకపోయింది. నేను, బావ, కుక్కీ బేబీతోని వచ్చాము. సో, ఇక్కడైతే అన్నీ తీసుకుంటున్నాము. ఒక్కొక్క ఐటమ్ అన్నీ లిస్ట్ రాసుకున్నాం అనమాట. సో, ఏదైనా మర్చిపోతాం మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అసలు కుదరదు కదా మళ్ళీ బయటకెళ్ళి తీసుకురావడానికి. సో, కాస్ట్ అయితే ఇంక అడగకండి. ఎంత చెప్తున్నారనంటే ఇంకా టుమారో పూజ ఉందనంటే ఇంకా వాళ్ళ ఇష్టమే అనమాట. చాలా చాలా ఎక్కువ చెప్తున్నారు. పువ్వులు చూసారు ఎంత బాగున్నాయి, ఫ్రెష్గా ఉంది. కానీ చాలా ఎక్కువ చెప్పారు. సో, మేమైతే ఈ అంటే మల్లెపూలు అయితే తీసుకోలేదు, కానీ దండలు ఉంటాయి కదా. సో, అవన్నీ తీసుకున్నాం. కోకోనట్స్ కూడా ఒక 3 తీసుకున్నాము. ఒకటి కలశం పైన పెట్టడానికి, ఇంక 2 దేవుడి దగ్గర కొట్టడానికి, అలాగా 3 అలా తీసుకున్నామన్నమాట. సో, ఇంకా ఆల్మోస్ట్ షాపింగ్ అంతా అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా చాలా చాలా పనులున్నాయన్నమాట. ఇంకా పడుకోవడం అవుతుందో లేదో కూడా తెలీదు. ఎందుకంటే పిల్లలతో అస్సలు పూజలైతే అవ్వదు. ఇంట్లో పిల్లలు ఉన్నారు అనంటే ఇంకా అంతే అనమాట. ఇంకా చాలా కష్టము. లాస్ట్ ఇయర్ కూడా నేను బెంగుళూరులోనే సెలబ్రేట్ చేశాననమాట వరలక్ష్మి వ్రతం. ఎందుకంటే మా మమ్మీ అప్పుడు కూడా నాకు పంపించారు, నువ్వు వెళ్ళు సిస్టర్ని ఏదైనా హెల్ప్ చెయ్యి, ఎందుకంటే చిన్న పాప కదా, దాంట్లో ఇంకా ఫీడింగ్ కూడా చేస్తుందనమాట. సో, అందుకని చాలా కష్టము పూజ చేసుకోవడము. అందుకని నువ్వు కూడా వెళ్ళు హెల్ప్ చెయ్యి అనేసి నాకు పంపించారు. ఈ ఇయర్ కూడా నాకు పంపించారు మమ్మీ. ఇక్కడ అన్నీ ముగ్గులు ఉంటాయి కదా. సో, అది అవన్నీ ఇక్కడ దొరికేస్తున్నాయి. చిన్న చిన్న సైజులు ఉన్నాయి, పెద్దవి కూడా ఉన్నాయి. సో, మా షాపింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. టైము ఇప్పుడు 10:30 ఆర్ 11 అవుతుంది. సో, చాలా లేట్ అయిపోయింది. బావ ఆఫీస్ నుండి వచ్చారు. ఆ తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత మేము స్టార్ట్ అయ్యాము. కొంచెం లేట్ అయితే అయిపోయింది రావడం. కుక్కీ బేబీని ఇంట్లో ఉంటే మళ్ళీ డిస్టర్బ్ చేస్తుంది, పనులు ఏం చేయనివ్వదు కదా. సో, అందుకని నేనే తీసుకొచ్చేసాను. ఇంకా పడుకోలేదులేండి ఉన్నది. అంటే ఆఫ్టర్నూన్ కొంచెం పడుకుంది కాబట్టి ఇంకా చూస్తూనే ఉంది. సో, ఇక్కడైతే మా బావ హెల్ప్ చేస్తున్నారనమాట. ఇంకా అంటే దేవుడిని చీర కడతాం కదా. సో, అది మాకు అంటే రాదు. మా సిస్టర్ కూడా అంతగా రాదనమాట. సో, బావ కొంచెం హెల్ప్ చేస్తుంటారు. ఇదొక్కటే హెల్ప్ చేస్తారు. ఇంక అన్నీ మా సిస్టర్ చేసుకుంటుంది. అంటే ప్రసాదాలు అవన్నీ కూడా. సో, బావ ఇది చీర కట్టడంలో మాకు అసలు ఐడియా కూడా లేదు ఎలా చేయాలో. సో, అందుకనేసి కొంచెం ఇక్కడ హెల్ప్ అయితే చేస్తుంటుంటారు. ఇదే పెద్ద పని అనమాట. ఆ తర్వాత మనం అన్నీ నెమ్మదిగా ఒక్కొక్కటి చేసుకోవచ్చు. కాకపోతే చిన్నపిల్లలు ఉంటే చాలా కష్టము. ఒకవేళ స్కూల్ గోయింగ్ కిడ్స్ అయితే పర్వాలేదు, చేసుకోవచ్చు. అంటే అప్పటికి కష్టమే, స్టిల్ వీ కెన్ మేనేజ్. సో, ఇక్కడైతే కొంచెం అలాగ క్లిప్స్ అవన్నీ పెట్టి ఇక్కడ ఐరన్ చేసేసి పక్కనైతే పెట్టేసాము శారీ దేవుడిని కట్టడానికి. యాక్చువల్లీ మా ఇంట్లోనైతే ఇలాగ విగ్రహం పెట్టేసి దేవుడిని అయితే పూజ అలా ఏం లేదనమాట. మేమైతే ఇంట్లోని ఫోటో పెట్టి చేసుకుంటాము స్టార్టింగ్ నుండి. సో, ఎవరికి అలా లేదు. కొంతమంది స్టార్ట్ చేస్తున్నారు కొత్తగా, కానీ అలా చేయకూడదు అంటుంటారు. అంటే ఎవరికి ఎలా ఉంటే అలాగే ఫాలో అవ్వాలి, అంతే కదా. సో, మాకైతే మా ఇంట్లోని అంటే ఫోటో పెట్టి చేసుకుంటాం, కానీ వ్రతం అయితే చేసుకుంటాము. కానీ మా బావ వాళ్ళ ఇంట్లో మాత్రం ఇలా ఉందన్నమాట. అంటే కలశం పెట్టి దేవుడిని ఇలాగా డెకోర్ చేసేసి ఇంకా పూజ అయితే చేసుకోవాలి. సో, వాళ్ళ ఇంట్లో ఇలా ఉంది కాబట్టి మేమైతే కంటిన్యూ చేస్తున్నాము, అంటే మా సిస్టరు. అంటే పూజ ముందు ప్రాక్టీస్ అయితే చేస్తాము, కానీ ఏదైనా కూడా ఫైనల్గా అంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు బాగా వస్తుంది, కానీ ఫైనల్గా ఏ రోజు మనకు పూజ ఉందో ఆ రోజే బాగా రాదు కదా. చాలా టైం అక్కడే వేస్ట్ అయిపోతుంది. ఇంకంత ప్రసాదాలు అంటే నెమ్మదిగా చేసుకోవచ్చు, కానీ డెకోరే చాలా చాలా టైం టేకింగ్ అనమాట. సో, బావ అయితే ఇక్కడ ఆల్మోస్ట్ అంటే ఫైనల్ స్టేజ్లో అయితే ఉన్నారు. సో, ఇలా అయితే దేవుడిని అయితే శారీ అయితే కట్టేసాము. సో, ఇల్లంతా కూడా క్లీన్ చేసేసింది అనమాట మేము వచ్చేసరికి, మా సిస్టర్ అయితే.
సో ఇది నెక్స్ట్ డే అంటే వ్రతం రోజు మార్నింగ్ అనమాట. సో ఏంటంటే నేనైతే ఏమీ చేయలేకపోయాను మార్నింగ్. అంటే అనుకున్నాము ఏదేదో హెల్ప్ చేస్తాను అనేసి, కానీ నేను చేయకూడదు అనమాట. సో అందుకని నేనైతే దూరంగానే ఉంటున్నాను. అనుకోకుండా అలా అయిపోయింది. సో మనం చెప్పలేము కదా ఎప్పుడు మనకి డేట్స్ ఇవన్నీ వస్తుందో. సో అందుకనేసి ఇంకా మా సిస్టరే పాపం పడుకోలేదు, అంటే నిద్రపోలేదనమాట. స్నానం చేసేసి ఇంకా ప్రసాదాలన్నీ స్టార్ట్ చేసింది. ఇంకా కుకీ బేబీ అంటే చిన్నది కదా, కొంతమంది చాలామంది పక్కన అంటే మమ్మీ లేకపోయేసరికి లెగిసిపోతుంటారు, ఏడుస్తారు. ఫీడింగ్ అవన్నీ చేసేటప్పుడు చేసిన వాళ్ళు మమ్మీస్ ఉంటారు కదా, సో వాళ్ళ పక్కన లేకపోతే వాళ్ళు తెలిసిపోద్దో ఏంటో. మా సిస్టర్ పక్కన లేదనేసరికి లేచిపోయింది అనమాట. రోజు పడుకుంటుంది, ఈ రోజే లేచిపోయింది. ఇంకా చాలా ఎన్నిసార్లు వెళ్ళి అంటే ఫీడింగ్ చేసి మళ్ళీ వచ్చి మళ్ళీ ప్రసాదాలు చేస్తుంది అనమాట. సో చాలా గడబడైతే అయిపోయింది, ఇటు అటు అయిపోయింది. అంటే ఏదో అనుకున్నాము కానీ చాలా చాలా డిస్టర్బ్ అయితే చేస్తుంది అనమాట. సో ఏదో ఎలాగో మేనేజ్ అయితే చేస్తున్నాము. సో నేను దూరం నుండి అన్నీ రికార్డ్ చేస్తున్నాను. నేను దగ్గర నుండి ఏ ప్రసాదాలు ఏమి టచ్ చేయలేదు, ఎందుకంటే చేయకూడదు కాబట్టి. అలాగే కుకీ బేబీ నా దగ్గరికి రాదు అర్లీ మార్నింగ్, లేకపోతే నైట్ పడుకునేటప్పుడు కూడా చిన్నపిల్లలు ఎవరు ఉంటారు కదా, వాళ్ళు వాళ్ళ దగ్గరికి ఎక్కడికి వెళ్ళరు అనమాట, ఏడుస్తారు. సో సేమ్ కుకీ బేబీ కూడా అలానే. అంటే నార్మల్ టైంలో మార్నింగ్ అంతా ఆడుకుంటుంది, నేను ఎత్తుకున్నా ఉంటుంది, తినిపిస్తాను, తింటుంది, స్నానం కూడా చేయించేస్తాను, ఇవన్నీ చేస్తాను. కానీ పడుకునేటప్పుడు లేకపోతే ఇలాగా ఫీడింగ్ చేసేటప్పుడు అసలు ఎవరి దగ్గర ఉండదన్నమాట. సో అదొక ప్రాబ్లము. సో మా సిస్టర్ అయితే చాలాసార్లు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ వేరే డ్రెస్ చేంజ్ చేసుకొని ప్రసాదాలు అయితే ఏదోలా కంప్లీట్ అయితే చేస్తుంది. సో ఎక్కువ ఐటమ్స్ ఏమీ చేయలేకపోయామన్నమాట. నిజం చెప్పాలనంటే మాకు పిండి వంటలు ఏం రావండి, ఎందుకంటే చిన్నప్పటి నుండి కొంచెం చాలా లేట్గా వంటలు నేర్చుకున్నాము. సో డైలీ వంటలు లేకపోతే బిర్యానీ అవన్నీ అయితే బాగా చేస్తుంది మా సిస్టర్, అన్నీ నేర్చేసుకుంది. కానీ ఇలాగా దేవుడి ప్రసాదాలు ఇవన్నీ అసలు చాలా తక్కువ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. సో అసలు తెలియదు కూడా ఎలా అవుతుందో. అంటే చేసేటప్పుడు మమ్మీ చెప్తారు ఫోన్లో ఇలా చేయాలి అలా చేయాలి అనేసి, కానీ చేసేటప్పుడు చాలా చాలా అంటే లేట్ అవుతుంటుంది. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ లేని పనులు చేస్తే మనకి అది చాలా టైం తీసుకుంటుంది కదా. సో ఏదోలాగా ప్రసాదాలు అయితే చేసింది. ఇక్కడ పులిహోర కలుపుతుంటే మళ్ళీ పాప లేచిపోయింది, మళ్ళీ వెళ్ళింది అనమాట. ఏదోలాగా అయితే ప్రసాదాలు అన్నీ త్రీ ప్రసాదాలు అయితే చేసింది. ఇంకా గారెలు అయితే రాదు, యాక్చువల్లీ గారెలు చేయాలి, ఇంపార్టెంట్ అంతా కదా. సో మమ్మీ అయితే చెప్పారు అన్నీ చేయమని, కానీ ఏమి కుదరలేదనమాట. 3 ఐటమ్స్ చేసింది. సో ఫైనలీ అయితే మా పూజ అయితే ఇలా జరిగిందనమాట. ఇంట్లో అయితే చెప్పలేదనమాట, నేనేది హెల్ప్ చేయలేదని. బ్యాండ్ అవుతుంది ఎందుకంటే మా మమ్మీ స్పెషల్ నాకు పూజకి హెల్ప్ చేయమని పంపించారు, కానీ ఏమీ హెల్ప్ చేయలేకపోయాను. ఫోటో షేర్ చేశాను కదా, మమ్మీ అయితే హైదరాబాద్లో పూజ అలా చేసుకున్నారు. సో మేమైతే ఇక్కడ ఇలా చేసుకున్నాం అనమాట బెంగళూరులోని. సో పూజ ఎలా ఉందో ప్లీజ్ చెప్పండి తప్పకుండా. సో ఈ వ్లాగ్ ఇక్కడే ఎండ్ చేస్తున్నాను, మళ్ళీ కలుస్తాను కొత్త వ్లాగ్తో. అప్పటి వరకు ఉంటాను. బాయ్, టేక్ కేర్.